హాయ్ అండి, నేను మీ భవాని గోదావరి తెలుగింటి రుచులు. ఈరోజు తాటికాయలతో కొన్ని వెరైటీస్ చేస్తున్నానండి. ముందుగా తాటికాయ తీసుకొని ఇలా కిందకి 2 సార్లు కొట్టుకుంటున్నాను. ఇలా బ్లాక్గా ఉన్నది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది, కొంచెం తీగా కూడా ఉంటుంది. ఇలా ఈజీగా వచ్చేస్తుందండి కింద కొట్టుకుంటే. ఇలా మూడు కాయలు వచ్చినాయండి, అందులో 3 టెంకలు వచ్చినాయి. 3 కాయలు తీసుకున్నాను నేను. తొక్క ఇలా తీసేసుకోవాలండి, బ్లాక్ దంతా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కింద కొట్టుకుంటూ తడిపితే కొంచెం ఈజీగా వస్తుంది గుజ్జు. ఇలా ఉల్లిపాయల కట్టర్తో ఇలా తీసేసుకున్నాను నేను మొత్తం అంతా. 3 కాయలకి ఇంత గుజ్జు వచ్చిందండి. ఇది ఉప్మా రవ్వ అండి, నేను ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. బియ్యం రవ్వ కూడా వేసుకుంటారు. నేను 3 కాయలకి 1/2 కేజీ రవ్వ వేసుకుంటున్నాను. బెల్లం తీపి సరిపడగా వేసుకుంటున్నాను. కొంతమంది తీయగా తింటారు, కొంచెం చప్పగా ఉంటుంది కదా, అలా తింటారు. అంటే కొంచెం తాటికాయ స్వీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి వేసుకోవాలండి. ఇలా చేత్తో మొత్తం కలిపేసుకుంటున్నాను. చేత్తో కలుపుకోవాలండి, బెల్లం ఉండలు ఉండిపోతాయి కదా, అలా చేత్తో కలుపుకోవాలి. నూక ఒకసారి వేయకుండా ఇలా వేసుకుంటూ కలుపుకున్నాను. ఇలా వచ్చేటట్టు కలుపుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను కళాయి పెట్టుకొని. ఆయిల్ వీటెక్కాక ఇలా బూరెలా వేసుకుంటున్నాను. ఇలా మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి. నేను మీడియం సైజులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటున్నానండి మీడియం సైజులో అన్నీ. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వేసేదండి తాటి రొట్టు, పుల్లల పొయ్యి మీద పెట్టి వేసేదండి. అవన్నీ గుర్తు చేసుకుంటూ మా పిల్లలు చెప్తూ వేస్తున్నాను. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. వేగిపోయిన పక్క తీసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ పోవాలి, ఇలా పక్క తీసేసుకుంటున్నాను. వేరే కళాయిలో రొట్టె వేసుకుంటున్నానండి, తాటి రొట్టె. కొంచెం దలసరిగా ఉన్న కళాయి పెట్టుకోవాలండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. ఇలా వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఎవరు చేస్తారో ఎవరు తింటారో అనే తీసి పడేయకండి. తాటిపండు మన ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుందంటండి. నేను చేయడం 2వ సారి అండి. ఇవాళ ఎప్పుడు మా అమ్మగారు ఊరి నుంచి ఎవరు వచ్చినా నేను తెప్పించుకుంటానండి ప్రతి సంవత్సరం. ఇప్పుడు కొన్ని గారెలు వేసుకుంటున్నానండి అదే పిండితో. ఎన్ని రకాలైనా వేసుకోవచ్చండి. ఇడ్లీ పెట్టుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు, బూరెలు వేసుకోవచ్చు, తాటి రొట్టె వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. ఇలా కొన్ని వేసుకున్నానండి. మీ అందరికీ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే తాటి ఊర్లు, తాటి రొట్టె, తాటి గారెలు రెడీ.